హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్. ఫ్రెండ్స్, మరొక కొత్త వీడియోతో మేము ముందుకు రావడం జరిగింది. చాలా ఈజీగా మీరు అప్లై చేసుకొని సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అనేది మీరు పొందవచ్చండి. 10th క్లాస్ ఉన్న, 12th క్లాస్ ఉన్న, ఐటీఐ కంప్లీట్ చేసిన, డిగ్రీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ఒక ఆఫీస్లో కూర్చొని, అంటే గ్రిప్ ఆఫీస్ అనేది ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ అండర్ అనేది మీకు ఉంటుంది. అక్కడ మీకు ఉండడానికి రూమ్ కూడా ఇస్తారు, అలానే ఉండడానికి ఆ తర్వాత భోజనం కూడా ఫ్రీగా ఉంటుంది. చాలా మంచి నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన తెలుగు వాళ్ళు అందరూ కూడా ఈ నోటిఫికేషన్స్కి అప్లై చేసుకోండి. అసలు ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేయాలి, ఏంటి అర్హతలు అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏజ్ లిమిట్స్ ఏమి ఉండాలనేది పూర్తి వివరాలను తెలియచేయడం జరుగుతుంది. మీ నుంచి కోరుకున్నది మీరు ఇలాంటి జాబ్ రెగ్యులర్గా మీరు పొందాలంటే నాకు ఒక చిన్న సపోర్ట్గా అందరూ కూడా వీడియోకి లైక్ చేయండి. ఎందుకంటే మోటివేషన్ లేదు ఫ్రెండ్స్, చాలామంది వీడియో కష్టపడి నేను ప్రతి ఒక్కరి వీడియో కూడా 100% జెన్యున్గా తీసుకొస్తున్నాను. లేకపోతే మీరు సపోర్ట్ చేయడం లేదు. ఏదైతే తప్పు ఛానల్ చూస్తున్నారో వాటికైతే మీరు సపోర్ట్ ఇస్తున్నారు. అలానే మనకన్నా అంటే నేను అప్లోడ్ చేసిన తర్వాత మన ఛానల్ని కాపీ చేసి వేరే వాళ్ళు చూస్తుంటారు, అంటే అప్లోడ్ చేస్తుంటారు, వాళ్ళు కూడా మీరు సపోర్ట్ ఇస్తారు. లేకపోతే నేను జెన్యున్గా 100% అందరికన్నా ముందు మీ ముందుకు తీసుకొస్తుంది తెలుగు జాబ్ పాయింట్. కావాలంటే చెక్ చేయండి, ఆ తర్వాత నాకు కామెంట్స్ కూడా తెలియచేయండి. అలానే మీకు ఏ జాబ్ కావాలి అనుకుంటున్నారో దాన్ని కూడా నాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి. అవన్నీ కూడా మీ ముందుకు తీసుకొస్తుంది తెలుగు జాబ్ పాయింట్. ఓకే, మరి ఫ్రెండ్స్ డీటెయిల్గా వచ్చినట్లయితే అన్ని లింక్స్ ఎక్కడ ఉన్నాయి కింద కామెంట్స్ బాక్స్లో డిస్క్రిప్షన్ ఇచ్చాడు, అక్కడి నుంచి మీరు రీడ్ అవుట్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ ఆల్ ఇండియన్ సిటిజన్ అందరు కూడా అప్లై అనేది ఇందులో చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు. ఇక్కడ మీకు ఏంటంటే ఫిజికల్ అఫిడెన్స్ టెస్ట్ ఉంటుంది, అలానే ప్రాక్టికల్ టెస్ట్ ఉంటుంది, ఆ తర్వాత ట్రేడ్ టెస్ట్ ద్వారా ఇక్కడ మీకు సెలక్షన్ అనేది ఉంటుంది. ఓకే, చాలా ఈజీగా ఇక్కడ మీరు చూసుకుంటే గ్రిప్ సెంటర్లో మనకి జాబ్ అప్డేట్ అయితే రిలీజ్ కావడం జరిగింది. చాలా సూపర్ నోటిఫికేషన్ చెప్పుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఏజ్ రిలాక్సన్స్ అంటే వివిధ రకాలుగా మనకు పోస్టులు ఉన్నాయి. అంటే డార్కెస్ట్ మ్యాన్ మనం చూసుకుంటే 18 సంవత్సరాల నుంచి 27 మధ్యలో మీ ఏజ్ అనేది ఉండాలి. ఏజ్ రిలాక్సన్స్ కూడా ఇక్కడ మీకు ఉన్నాయి. సూపర్వైజర్ జాబ్స్ కూడా మనకు ఉన్నాయి. 18 సంవత్సరాల నుంచి 27 మధ్యలో మీ ఏజ్ అనేది ఉండాలని తెలియజేస్తున్నారు. ఆ తర్వాత మనం చూసుకున్నది సూపర్వైజర్ స్టోర్ కానీ చూసుకున్నట్లయితే అంటే ఫ్రెండ్స్ 18 సంవత్సరాల నుంచి 27 మధ్యలో మీ ఏజ్ అనేది ఉండాలి. అలానే మనం చూసుకున్నది ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైనా అప్లై చేస్తున్నా వాళ్ళకి ఏంటంటే 45 ఇయర్స్, అలానే 45 కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఓకే, ఆ తర్వాత సూపర్వైజరు కాపీయర్లో మనం చూసుకుంటే 18 సంవత్సరం నుంచి 27 మధ్యలో మీ ఏజ్ అనేది ఉండాలని తెలియజేస్తున్నారు. ఆ తర్వాత హిందీ టైపిస్ట్ మనం చూసుకుంటే 18 నుంచి 27 మధ్యలో ఏజ్ అనేది ఉండాలని తెలియచేయడం జరుగుతుంది. అలానే ఎలక్ట్రీషియన్, వెల్డర్, అలానే మనకు మల్టీ స్కిల్డ్ వర్కరు, ఆ తర్వాత మల్టీ స్కిల్డ్ వర్కర్లో కుక్ అనే జాబ్స్ కూడా మనకు ఉన్నాయండి. అన్నింటిలో కూడా మనకు 18 సంవత్సరం నుంచి 27, అలానే 18 సంవత్సరం నుంచి 25 మధ్యలో ఇక్కడ డిఫరెంట్ పోస్టులను బట్టి మనకు ఏజ్ లిమిట్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఓకే, అలానే నేను చెప్పాను చూడండి, ఏజ్ రిలాక్సన్స్ కూడా మనకు రూల్ అండ్ రెగ్యులేషన్ బట్టి ఎస్సీ వాళ్ళు అప్లై కానీ చేస్తున్నట్లయితే 5 ఇయర్స్, అలానే ఓబీసీ వాళ్ళు అప్లై చేస్తున్నట్లయితే 3 ఇయర్స్, అలానే ఎక్స్ సర్వీస్ మెన్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎవరైనా రిటైర్డ్ అయి ఉంటారు చూడండి, నార్మల్గా ఉన్న వాళ్ళకి జనరల్ పర్సన్స్కి 40 ఇయర్స్, ఆ తర్వాత మనం చూసుకుంటే ఓబీసీ వాళ్ళకి 43 ఇయర్స్, అలానే ఎస్సీ వాళ్ళు ఉన్నట్లయితే 45 ఇయర్స్ వరకు ఇక్కడ ఏజ్ రిలాక్సన్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, అలానే మనం చూసుకున్నట్లయితే జమ్మూ అండ్ కాశ్మీర్ అది మనకు అవసరం లేదు కాబట్టి మన పైన ఉన్నది మాత్రమే అవసరం అండి. ఇందులో ఎన్సీసీ సి ఉన్న, బి ఉన్న, అలానే మనం చూసుకున్నది ఆల్రెడీ గ్రిప్లో ఎవరైనా వర్క్ చేస్తున్న వాళ్ళ సన్ ఉన్నా కూడా వాళ్ళకి 15%, అలానే 10%, 5% ఇక్కడ పర్సెంటేజ్ వైజ్ కూడా మనకు ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా ఇక్కడ మీరు వెయిటేజ్ అనేది కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే, అయితే ఇందులో అప్లికేషన్ ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో కేవలం ₹50 మాత్రమే ఉంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, అలాంటి ఫ్రెండ్స్ మనకు ఫిజికల్లో విత్ బెనిఫిట్స్ మనకు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు కూడా ఇక్కడ ఏమంటే నిల్ అని చెప్తున్నారు. కేవలం ₹50తో మీరు అప్లై అనేది చేసుకోవచ్చు అండి. అప్లికేషన్ అనేది ఇచ్చి ఉన్నారు కింద, నేను ముందు పోయి మీకు తెలియజేస్తాను. అక్కడి నుంచి ప్రింట్అవుట్ తీయండి, అన్నీ కూడా క్యాపిటల్స్లో ఫిల్అప్ చేయండి. హిందీ లేకపోతే ఇంగ్లీష్లో మీరు ఫిల్అప్ చేసి చెప్పినటువంటి అడ్రస్కి, ఈ అడ్రస్కి అనేది మీరు సెండ్ చేసినట్లయితే మీకు ఈ జాబ్ అనేది వస్తుంది. ఓకే, ఇక్కడ అదే చెప్పడం జరిగింది. హౌ టు అప్లై ఎలా చేసుకోవాలి, అప్లై అనేది ఆఫ్లైన్లో చేసుకోవాలి. ఒక అడ్రస్ ఇచ్చారు, ఆ అడ్రస్కి డైరెక్ట్గా మీరు సెండ్ చేయాలి. ఇంగ్లీష్ లేకపోతే హిందీలో మాత్రమే ఇక్కడ మీరు ఫిల్అప్ చేయాలి. తెలుగులో ఫిల్అప్ చేయడానికి వీలు లేదు. మీరు ఇంగ్లీష్లో టైప్ చేయండి, అది బెస్ట్ అవుతుంది. ఓకే, అప్లికేషన్ ఉంది, దాంట్లో ఏంటంటే అన్నీ కూడా మీరు పెన్తో రాసి సెండ్ చేస్తే సరిపోతుంది. మీకు అది కావాలి అనుకున్నారు నాకు కింద కామెంట్స్ అనేది తెలియచేయండి. అన్న మేము అప్లై చేసుకుంటాం, మాకు కన్ఫర్మ్గా తెలియచేయండి అంటే నేను కన్ఫర్మ్గా మీకోసం వీడియో అనేది తీసుకొస్తానండి. ఓకే, అయితే ఇక్కడ గ్రూప్ సి, గ్రూప్ బి అలా మనకు డిఫరెంట్గా మనకైతే ఉన్నాయండి. చాలా మంచి నోటిఫికేషన్. ఎవరైతే ఇందులో అప్లై చేయాలని అనుకుంటున్నారో ఎన్ని రోజుల వరకు ఉంటుంది, 45 లోపల, అంటే 45 డేస్ లోపల ఇప్పుడు మీరు ఇక్కడ అప్లై చేసుకోవాలి ఈ రోజు డేట్ నుంచి. ఓకే, అయితే అన్ని డాక్యుమెంట్ అనేది కూడా, అంటే అన్ని డాక్యుమెంట్ అటాచ్మెంట్ చేస్తారు చూడండి. ఎడ్యుకేషన్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా మీరు ఏం చేయాలి, గ్రాడ్యుయేటెడ్ ఆఫీసర్ నుంచి సెల్ఫ్ అసెస్మెంట్ చేయించాలి. ఓకే, అంటే వాళ్ళు ధృవీకరిస్తారు మీ డాక్యుమెంట్ అనేది కూడా కరెక్ట్ అనేసి, గ్రీన్ పెన్తో సైన్ చేస్తారు. మన హాస్పిటల్లో డాక్టర్స్ కావచ్చు, అలా మనం కాసుకుంటే ప్రిన్సిపాల్ ఉంటారు చూడండి గవర్నమెంట్ హాస్పిటల్లో, అంటే మనకు గవర్నమెంట్ స్కూల్స్లో కానీ అసలు మనం చూసుకుంటే అన్నింటిలో కూడా ప్రిన్సిపల్ ఉంటారు, వాళ్ళు కూడా గ్రాడ్యుయేటెడ్ ఆఫీసర్ అంటారు. వాళ్ళ నుంచి సిగ్నేచర్ అనేది చేయించండి, అన్ని కూడా ఫోటో కాపీ తీసి మీరు సిగ్నేచర్ చేసినాక. ఓకే, నెక్స్ట్ మనం చూసుకుంటే అప్లై ఎలా చేయాలి, ఆఫ్లైన్లో చేయాలి. దానికి సంబంధించిన అడ్రస్ ఇచ్చారు. 45 డేస్ లోపల మీరు ఇక్కడ అప్లై
చేసుకోవాలని తెలియజేస్తున్నారు. అంటే ఈ రోజు నుంచి మీరు కౌంట్ చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో మీకు ఏమైనా లింక్ ఇస్తున్నాను, అక్కడ మీకు లాస్ట్ డేట్ ఎప్పుడు అనేది కూడా నేను ఇస్తానండి. ఓకే, అయితే ఇక్కడ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆ తర్వాత మనకు చూసుకుంటే నెక్స్ట్ మనకు మెడికల్ టెస్ట్ అనేది ఉంటుంది. అవన్నీ కూడా మీరు పాస్ అవ్వాలి. అప్పుడే ఇందులో మెయిన్ మీకేంటి సెలక్షన్ అనేది అవుతారు. ఎవరైతే ఇక్కడ డార్కిష్ మ్యాన్కి అప్లై చేయాలి అనుకుంటున్నారో అంటే 10th క్లాస్లో సైన్స్ సబ్జెక్ట్ అనేది మీకు ఉండాలండి. అలానే 2 years మీరు చూసుకుంటే సర్టిఫికేట్ అనేది ఇక్కడ మీకు ఉన్నట్లయితే డార్కిష్ సంబంధించి సర్టిఫికేట్ ఉన్నట్లయితే మీరు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. లేకపోతే మనం చూసుకుంటే అంటే ఐటీఐలో కూడా డార్కిష్ సివిల్ సంబంధించిన అప్రెంటిక్స్ అనేది చేస్తుంటే అందులో కూడా మీకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తామని తెలియజేస్తున్నారు. అలానే సూపర్వైజర్ అడ్మినిస్ట్రేషన్లో మీరు చూసుకుంటే ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు, అలానే మనం చూసుకుంటే ప్రొఫెషనల్ నేషనల్ కేడర్లో బి సర్టిఫికేట్ కానీ మీ దగ్గర ఉన్నట్లయితే ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇస్తామని తెలియజేస్తున్నారు. ఓకే, ఆ తర్వాత మనకు సూపర్వైజర్ స్టోర్లో మనం చూసుకుంటే ఎనీ డిగ్రీ మీరు కంప్లీట్ చేసిన వాళ్ళు, అలాంటి ఫ్రెండ్స్ మీకు సంబంధించి ఇందులో ఏంటంటే స్టోర్ కీపర్కి సంబంధించి సర్టిఫికేట్ అనేది మీ దగ్గర ఉండాలని తెలియజేస్తున్నారు. ఓకే, ఉన్నట్లయితే ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. మీ అందరి నుంచి ఒక రిక్వెస్ట్, లైక్ చేయకుండా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కానీ చేయకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ అని క్లిక్ చేసినట్టే లేటెస్ట్ జాబ్ అప్డేట్ ఫ్రీగా మొబైల్లో పొందుతారు. అలాంటి ఫ్రెండ్స్ మనం కానీ చూసుకుంటే సూపర్వైజర్ చేపిఆర్ అనేసి మనం కానీ చూసుకుంటే కేవలం మీ దగ్గర డిగ్రీ సైన్స్ అనే సబ్జెక్ట్ ఉన్నట్టు మీరు అప్లై చేసుకోవచ్చు. లేకపోతే మనకు దానికి సంబంధించిన కోర్స్ ఏదైనా చేసినా కూడా వాళ్ళ ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు. అలానే హిందీ టైపిస్ట్ మనం కానీ చూసుకున్నది అంటే 12th క్లాస్ మీరు పాస్ అయ్యండి, టైపింగ్ స్పీడ్ కానీ మీకు హిందీలో 34 వర్డ్ అనేది మీకు వచ్చినట్లయితే ఇక్కడ మీరు అప్లై అనేది చేసుకోవచ్చండి. ఎలాంటి సర్టిఫికేట్ అనేది అడగడం లేదు. అలానే మనం కానీ చూసుకుంటే ఆపరేటర్ కమ్యూనికేషన్లో కూడా మనకు కేవలం మనం చూసుకుంటే 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు వైర్లెస్ ఆపరేటర్ సంబంధించి రేడియో మెకానికల్ సర్టిఫికేట్ కానీ మీ దగ్గర ఉన్నట్లయితే ఐటీ సర్టిఫికేట్ వాళ్ళు కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. అలాంటి ఫ్రెండ్స్ డిఫెన్స్ ట్రేడ్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉన్న ఆర్మీ ఇన్స్టిట్యూట్ నుంచి ఎక్కడ చేసిన వాళ్ళు కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు. ఓకే, దానికి సంబంధించి మ్యాటర్ అనేది కూడా ఇక్కడ ఇచ్చారు, అవన్నీ కూడా రీడౌట్ చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్ అంటే మనకు ఎలక్ట్రానికలేషన్ అలానే వెల్డర్ ఆ తర్వాత మనం చూసుకుంటే అంటే ఐటీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ఆ 2 ఉన్నవాళ్ళు. అలానే మల్టీ స్కిల్డ్ వర్కర్లో మనకు బ్లాక్ స్విమ్మింగ్ చూసుకున్నట్లయితే ఇక్కడ 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు దానికి సంబంధించిన సర్టిఫికేట్ అనేది మీకు ఉండాలి. ఆ ట్రేడ్లో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి. ఓకే, దానికి సంబంధించిన మ్యాటర్ అనేది ఇక్కడ ఇచ్చారు. అలానే మల్టీ స్కిల్డ్ వర్కర్ కుక్ సంబంధించి మనం కేవలం 10th క్లాస్ పాస్ అంటే ఆ ట్రేడ్కి సంబంధించి ప్రొఫెషన్స్ మీ దగ్గర ఉన్నట్లయితే, అలానే మనం చూసుకుంటే ఫిజికల్గా మీరు ఫిట్నెస్గా ఉండాలి, అన్ని కూడా హెల్త్ బాగుండాలి, అప్పుడు మీరు ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు అండి. ఓకే, అయితే సిలబస్ ఏమేమి ఉంటుంది అనేది కూడా ఇక్కడ మీకు 24 నెంబర్లో మనకు పూర్తిగా పేరాలో క్లియర్గా ఇచ్చారు. ఆ సిలబస్ మీరు కవర్ అనేది చేసుకోవచ్చు అండి. ఓకే, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అక్కడి నుంచి కూడా మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చు చాలా ఈజీగా. ఓకే, చాలా మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు. అలాంటి ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఫిజికల్ అఫిడెన్స్ టెస్ట్ కూడా ఉంటుంది. 1 minute ఇక్కడ పూర్తిగా మీకు 10 అంటే ఇవన్నీ కూడా రన్ అనేది ఉంటుంది. అంటే అవన్నీ కూడా మీకు ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. అవన్నీ కూడా ముందు పోను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాంటి ఫ్రెండ్స్ ఇక్కడ మీకు చూసుకుంటే హైట్ కానీ సౌత్ రీజన్లో మనకు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు 157 హైట్ అనేది ఉండాలి. 157 అనే హైట్ ఉండాలి. అలానే చెస్ట్ మనం చూసుకుంటే 75 సెంటీమీటర్ ఉండాలి. శ్వాస కానీ తీసుకున్నట్లయితే 5 inches అనేది పెరగాలి. 80 సెంటీమీటర్ వరకు మీకు రావాలండి. అలానే 50 కిలోలు అనేది వెయిట్ అనేది మీరు ఉన్నట్లయితే ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి అప్లై ఎలా చేసుకోవాలి? ఈ అప్డేట్ ఎక్కడి నుంచి వచ్చింది మీరు కానీ చూసుకున్నట్లయితే బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ అంటారు, BRO అంటారు, అక్కడి నుంచి రిలీజ్ కావడం జరిగింది. ఇది మనకు జనరల్లో మనం చూసుకుంటే ఇంజనీర్ ఫోర్సెస్లో మనకి జాబ్ అప్డేట్ అని రిలీజ్ కావడం జరిగింది. అయితే ఫీమేల్స్కి అప్లై చేసుకోవడానికి వీలు లేదు, ఓన్లీ మేల్ పర్సన్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి. ఫీమేల్స్కి ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో మిలిటరీలో, ఆర్మీకి సంబంధించి మిలిటరీ పోలీసులో కూడా మనకు నోటిఫికేషన్ వచ్చింది. నేను ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది. అందులో కాకుండా మనకు సెంట్రల్ గవర్నమెంట్ అలానే ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ ప్రతి ఒక్క అప్డేట్ కూడా ఉంది. ఒకసారి బ్యాక్ వీడియోస్ చూడండి, మీకు యూస్ఫుల్గా ఉన్నది. ఈరోజు మాత్రం పురుషులకు మాత్రమే ఈ వీడియో అనేది అందరూ కూడా తెలియచేయండి. అందరూ కూడా అప్లై చేసుకుని జాబ్ తెచ్చుకుంటారని ఆశిస్తున్నాను. ఇంకేదైనా ఫుల్ వీడియోలో మీకు డౌట్ ఉన్నా కామెంట్స్ అని తెలియచేయండి. లేటెస్ట్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మేము మొబైల్లో పొందాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్ వీడియోలో అప్లై ఎలా చేసుకోవాలి, ఆఫ్లైన్లో చేసుకోవాలి, అప్లికేషన్ ఫీజు ఎంత ఉంది, ₹50 మాత్రమే. SC/ST వాళ్ళకి ఆ ఫీజు అనేది కూడా లేదు. అలానే మీకు ITI కంప్లీట్ చేసిన వాళ్ళు, 10th చేసిన వాళ్ళు, అలానే కుక్కు సంబంధించి ట్రేడ్ వర్క్ వచ్చిన వాళ్ళు, డిగ్రీ ఉన్నవాళ్ళు, తర్వాత దాంట్లో ట్రేడ్ని బట్టి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు మీరు అప్లై అనేది ఇందులో చేసుకోవచ్చండి. ఫుల్ డీటెయిల్ అనేది ఇదే. ఇంకేదైనా మీకు డౌట్ ఉంటే నాకు ఒకసారి 2 సార్లు మీరు ఫస్ట్ కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఈ PDF అనేది దొరుకుతుంది, అక్కడి నుంచి చెక్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే ఆ తర్వాత మీకు అర్థం కాని పాయింట్ ఉంటే నాకు కామెంట్స్ అనేది తెలియచేయండి. అలానే మన అబౌట్లో మీకు ఈమెయిల్ అడ్రస్ ఉంది, అక్కడి నుంచి కూడా నన్ను కాంటాక్ట్ కావచ్చు మీకు ఏదైనా మోర్ డీటెయిల్ కావాలనుకున్న వాళ్ళు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియో లాస్ట్ చూసినందుకు మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. జై హింద్. ఫ్రెండ్స్, చాలామంది ఏంటంటే వీడియో చూస్తున్నారండి, లేకపోతే కింద రెడ్ కలర్లో ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ చూడండి, ఆ సబ్స్క్రైబ్ అనేది చేసుకోలేదు. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేయడం వల్ల లేటెస్ట్గా రిలీజ్ అయినటువంటి ప్రతి ఒక్క నోటిఫికేషన్ కూడా ఫ్రీగా మీ మొబైల్లో పొందుతారు. అలానే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది చూడండి, క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేసుకోండి. అలానే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీగా లైక్ చేయండి, నాకు మోటివేషన్గా ఉంటుంది. అలానే ఇక్కడ మోర్ ఒక ఆప్షన్ ఉంటుంది, మోర్ మీద క్లిక్ చేశారంటే ఇక్కడ దానికి సంబంధించి నేను ఫస్ట్లో మీకు నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్ అనేది ఇక్కడ ఇచ్చుంటానండి. ఇక్కడ చెక్ చేయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే అంటే నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్ కావచ్చు, ఆ తర్వాత పూర్తి డీటెయిల్ అనేది ఇక్కడ ఇచ్చుంటాను. అన్ని
అన్ని నోటిఫికేషన్ సంబంధించి అన్ని కూడా మీరు రీడ్ అవుట్ చేసుకోవచ్చు. అర్హులైతే మాత్రం కంపల్సరీగా అప్లై చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఫుల్ వీడియోలో ఇంకేదైనా మీకు డౌట్ ఉన్నా కామెంట్స్ అని తెలియచేయండి. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. జై హింద్.